హాయ్ ఫ్రెండ్స్, మీరు దుబాయ్లో ఉన్న ఒకవేళ మీరు దుబాయ్కి రావాలనుకున్నా సరే ఈ వీడియో మీకోసమే. ఏప్రిల్ 1, 2026 నుంచి దుబాయ్ యూఏఈ వీసా రూల్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఒక్కరోజు ఓవర్ స్టే చేసినా సరే మీ జేబుకి చాలా పెద్ద బొక్క పడుతుంది. అదేంటో తెలుసుకుందాం రండి. ఫాస్ట్లోని ఫైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి, కానీ ఇప్పుడు యూనిఫైడ్ ఫైన్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ ఫైన్ సిస్టంలో ఏంటంటే టూరిస్ట్ అయినా సరే యూఏఈ రెసిడెంట్ అయినా సరే పర్ డేకి 50 దిరం అనేది ఫైన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ రెసిడెన్సీ వీసా అనేది క్యాన్సిల్ అయితే వాళ్ళకి ఏంటంటే కేటగిరీ బట్టి వాళ్ళ డిసిగ్నేషన్ బట్టి వాళ్ళకి అనేది కొద్దిగా గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. టూరిస్ట్కి అయితే ఎటువంటి గ్రేస్ పీరియడ్ లేదు. వాళ్ళు పర్ డే 50 దిరం ఫైన్ కట్టాల్సిందే. సో మరి ఇండియన్ రూపీస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 మల్టిప్లైడ్ బై 25 అంటే నియర్లీ 1200 ఇండియన్ రూపీస్, 1200 ఇండియన్ రూపీ, 1200 రూపాయలు ఒక రోజుకి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైన్ పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? 48 అవర్స్ కంటే ముందే మీరు వీసా స్టేటస్ని చేంజ్ చేసుకోండి, లేదంటే ఎగ్జిట్ అయిపోండి బెటర్. మీకు ఏంటంటే యూఏఈ పాస్ వెబ్సైట్ ఉంటాయి, తర్వాత జీడీఆర్ఎఫ్ఏ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఆ వెబ్సైట్స్ నుంచి మీరు కొద్దిగా చూసి మీరు మీ పాస్పోర్ట్, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ ఇచ్చారంటే మీకు ఏంటంటే మీ మీద ఏమైనా ఫైన్లు ఉన్నాయా, ఓవర్ స్టే ఉందా, అవన్నీ మీకు అక్కడ చూసుకోవచ్చు అనమాట. అది నేను పక్కన సిస్టంలో మీకు చూపిస్తాను ఎలాగా చూడాలో. ఎగ్జాంపుల్కి మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు అప్పుడప్పుడు సిస్టమ్స్ కూడా కొద్దిగా లేట్ అవుతాయి అనమాట. సో మీరు లాస్ట్ మూమెంట్ కంటే వెయిట్ చేయకుండా స్టేటస్ అనేది కొద్దిగా వేగంగా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. లేదంటే 50 దిరం ఫైన్ అనేది మీకు చాలా ఎక్కువ డబ్బులు. అది ఇక్కడ అందరూ వస్తారు, జాబ్ సెర్చ్ చేయడానికి వస్తారు, జాబ్ వెతకడానికి వస్తారు. కొన్ని దొరికినా సరే వెంటనే పెద్ద పెద్ద శాలరీలు ఏం దొరికేవు, చిన్న చిన్న శాలరీలు దొరుకుతాయి. సో మీ ఆ శాలరీలు బట్టి కూడా మీరు అనేది కొద్దిగా అది మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే ఒకవేళ మీరు ఓవర్ స్టే కానీ పడింది, ఆ తర్వాత మీరు ఫైన్ కట్టాలి, మీరు ఫైన్ కట్టలేకపోతే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇల్లీగల్ చేస్తారు, అంటే మీ మీద చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అవన్నీ ఉండకూడదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్లో వెళ్ళిపోండి, అన్నీ బాగానే ఉంటాయి. ఒకవేళ టైం అన్నీ సర్దుకొని ఉంటే మళ్ళీ మీరు రండి, మళ్ళీ జాబ్ సెర్చ్ చేయండి, మళ్ళీ జాబ్ చేయండి. ఎందుకంటే పొజిషన్స్ అనేవి ఇప్పుడు కొద్దిగా మారుతున్నాయి కదా, కొద్దిగా మీరు న్యూస్లో చూస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి అన్నీ శాంతం అయిన తర్వాత మళ్ళీ మనం వెంటనే చేయొచ్చు. ఓకే, దుబాయ్ రూల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండ్ స్టే అప్డేటెడ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే రేపు మెట్రోలో తేలిక చేసిన 5 మిస్టేక్స్ అండ్ దానికి పడ్డ హెవీ ఫైన్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ఫాలో విత్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. మళ్ళీ నేను రేపు మీకు కలుస్తాను. నా పేరు శ్రీకాంత్. బాయ్ బాయ్.